ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు కల్పిస్తున్నటువంటి బ్రేక్ దర్శనం తదితరమైన సౌకర్యాల గురించి ఈ వీడియోలో తెలియజేయబోతున్నాము. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి ఎవరైతే విరాళం ఇస్తారో వారికి విఐపి బ్రేక్ దర్శనాలను ఇవ్వాలని టిటిడి బోర్డు గత 18వ తేదీ నవంబర్ నెలలో నిర్ణయం తీసుకుంది. 2008లో టిటిడి సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసినారు. వాటిని కొన్ని మార్పులు చేర్పులతో తిరిగి మళ్ళీ ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు. అర్చనానంతరం దర్శనానికి బదులుగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనాలను అనుమతిస్తారు. అలాగే 2500 రూపాయల విలువ చేసేటటువంటి వసతిని సంవత్సరంలో 3 సార్లు 3 రోజులు మాత్రం కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు. అలాగే దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజు బహుమానంగా అందిస్తారు. దాతలు మొదటిసారి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్లకు దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలరు, 50 గ్రాముల వెండి నాణ్యము బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు అందివ్వడం కూడా జరుగుతుంది. విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు ఈ యొక్క వసతి చెల్లుబాటులో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.